కవిగా గాయకునిగా ఎదిగాడు. అట్లాంటి యశ్పాల్ నాగన్నతో తనకున్నటువంటి అనుబంధాన్ని మనతో పంచుకుంటాడు. ముందుగా స్వేచ్ఛ టీవీ నాగన్న స్మృతి వ్యాధిలో పెట్టడం అనేది సందర్భోచితంగా ఉందని చెప్పేసి భావిస్తూ, నాకు గురువు గారు జీవన్ గారు వారు ప్రగతి స్కూల్లో నాకు ఇంగ్లీషు ఒక ఏడాది పాటు నేర్పించారు. అటువంటి గురువుగారి ముందు కూర్చొని ఈరోజు ఈ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయటం నాకు ఆనందం ఇస్తుంది. అట్లనే తండ్రి సమానులైన నాగన్నల గురించి మాట్లాడుకుంటుంటే బాధ కూడా అనిపిస్తుంది. తండ్రి సమానులైన నాగన్న ఈరోజు మన నుంచి దూరం కావటం అనేది సహజమే, ఎవరికైనా మరణం అనేది తప్పదు. అటువంటి మా నాగన్న దూరం కావటం మాకే కాదు, పీడిత ప్రజల గొంతు, శ్రమజీవుల గొంతు, ఆ స్వరం దూరం కావటం అనేది ఎర్రజెండా పార్టీ కింద ఉన్నటువంటి, కమ్యూనిస్టు పార్టీ కింద ఉన్నటువంటి అందరికి కూడా దుఃఖపానమైనటువంటి సందర్భం. నాగన్న లాంటి వ్యక్తి ఈ తెలుగు నేల మీద జీవించడం అనేది చాలా అరుదు. ఎప్పుడో నాజర్ గారిని గురించి అప్పుడప్పుడు వింటూ ఉంటే ఆయన గొంతు వినలేకపోయినామని చెప్పేసి బాధపడే వాళ్ళము. కానీ నాగన్న నాజర్లాగా కాదు, నాజర్ని మించి పాడుతుండేవాడని చెప్పేసి కూడా ఆనాటి వృద్ధులు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి కష్టజీవుల కుటుంబం నుంచి గొర్రెలగాసి బర్రెలగాసి జీతం ఉండి అక్షరం ముక్కరానటువంటి నాగన్న అత్యంత ప్రతిభావంతంగా తన యొక్క పాటల్ని రాయటము, అదేవిధంగా ఆయన పాడటము, ఆకాశం ఎత్తు పాడితే మరి అది ఆ నింగిలో చుక్కలు కూడా నేలరాలినట్లుగా ఉండేది. అంత ఉచ్చస్థాయిలో ఆయన గొంతు ఉండేది. అటువంటి మహాగాయకుడు ఈ నేల మీద ఉండటం అనేది అరుదైంది. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో ఒక గద్దర్ కానీ, ఒక గూడంజన్న కానీ, బండనక బండిగట్టి యాదగిరి కానీ, సాయిచందు కానీ అనేక మంది మహా ఉద్యమ రచయితలు, ఉద్యమ గాయకులు జీవించిన కాలంలో నాగన్న ఉండటం, నాగన్న గారు నాకు గురువుగా ఉండటం అనేది నా జీవితానికి ఒక విలువైనటువంటి మనిషిగా నేను భావిస్తున్నా. అటువంటి నాగన్న నాకు మరి 87, 86 ప్రాంతంలో కూసుమంచిలో హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు అక్కడ బుర్రకథ ప్రాక్టీస్ చేస్తానికి వచ్చారు. వాళ్ళకు భోజనం హాస్టల్లో నుంచి తీసుకుపోతుండేది. ఒకరోజు నన్ను అక్కడ ఉన్నటువంటి ఎస్ వెంకన్న, దుర్గయ్య అన్నం ఇచ్చిరమ్మని చెప్పేసానంటే నేను అన్నం నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ ప్రాక్టీస్ చేసే దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళ పాటలు ముత్తయ్య అని బీరోల్లో ముత్తయ్య అని ఉండేవాడు. నాగన్న, కానూరి గారు, లక్ష్మక్క, శివ, గుంటూరు శివ, వీళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేస్తుర్రు. నేను అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఆ పాటలు విన్న తర్వాత నాకు అనిపించింది ఎంత బాగా పాడుతురని. అక్కడ నాకు నాగన్న మొదటిసారి చూడటం, ఆ తర్వాత ఒంగోలు పీడిఎస్ మహాసభల్లో నేను చూడటం, అక్కడ మొదటిసారిగా నాగన్న గొంతుతో నేను విన్న పాట బంట్రోతుల్ వచ్చిండ్రు భద్రంగా బట్టిండ్రు, బంట్రోతుల్ వచ్చిండ్రు భద్రంగా బట్టిండ్రు, లవ్ దెబ్బల్ కొట్టిల్రోయ్ జంపాల ప్రసాదు, బుతుమాటల్ దిట్టిల్రోయ్ జంపాల ప్రసాదు. ఈ పాట పాడుతుంటే అక్కడ వేలాది జనం కేరింతలతో, ఈలలతో, గోలలతో వన్స్ మోర్ అని చెప్పేసి పాడిన సందర్భం నా కళ్ళలో ఇంకా గిర్రన తిరుగుతుంది. అక్కడ డప్పు డ్యాన్సు ఆలేరులో ఉన్నటువంటి ఒక మిత్రుడు వేస్తుంటే నేను చూసా. అట్లా నేను నేర్చుకోవాలనే తపన కూడా నాకు అప్పుడు మనసులో కలిగింది. ఆ తర్వాత నేను పీడిఎస్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు నాగన్న మా ఇంటికి వచ్చి, అబ్బాయి అరుణోదయలో నువ్వు కూడా తిరగాలరా అని చెప్పేసి అన్నప్పుడు మా నాన్న ఆ హాస్టల్లో ఉండి చదువుకుంటాడు, వాడిని మీరే జడగొడతారా అనే మాట మాట్లాడటం.
అట్లా మా అన్న యాదగిరి ఉండే, మా యాదగిరి అన్న కూడా నన్ను ఎంకరేజ్ చేశాడు, అరే పాడరా అని చెప్పేసి. అట్లా కంజర తీసుకొచ్చి నాకు నేర్పితే ఆ పాటల్ని నాగన్న దగ్గర వినిపించా. ఫస్ట్ పాట యానాల చంద్రన్న పాట వినిపిస్తే బాగుంది, మంచిగా పాడుతున్నావు, ఇక నువ్వు రావాల్సి ఉందని చెప్పేసి అన్నాడు. అప్పుడు 10వ తరగతి అయిపోయిన సంవత్సరంలో తిరునాపాలెంలో నృత్యనాటిక అని చెప్పేసి గోదావరిలో నృత్యనాటిక, అది శక్తి గారు రాసినటువంటిది. దాంట్లో నేను ఒక కోయ వాళ్ళ గిరిజనుడిగా ఉన్నా. అందులో ఎల్ వెంకన్న, అదేవిధంగా ఎస్ వెంకన్న, కొండపల్లి ఇది ఎర్రగడ్డ వీరభద్రం, మా అన్న యాదగిరి, వెంకటాపాల వెంకన్న, ఇట్లా ఒక 10-15 మంది ఉన్నాం. దాదాపు నెల రోజులలో 15-20 రోజులు అక్కడ ఆ నాటిక వినటం, నాటికలో నేను భాగస్వామి కావటం, నన్ను రాష్ట్ర వ్యాప్తంగా నాగన్న తిప్పటం. అప్పుడు నేను కరెక్ట్గా ఈ సంఘంలో ఉండగలిగే వ్యక్తి అని చెప్పేసి నాగన్న భావించి నన్ను ఆనాటి నుంచి కూడా దగ్గర తీసుకొని నాగన్న నాకు నేర్పించడం, పాటించడం జరిగింది. నేను కోలాటం నేర్చుకుంటా అన్నా అంటే నన్ను గుంటూరు తీసుకెళ్ళి అక్కడ కొన్ని రోజులు కోలాటం నేర్పించాడు. డప్పు నేర్చుకుంటా అంటే నాకు డప్పు నేర్పించాడు. నాగన్నతో పాటుగా ఎల్ వెంకన్న గారు ఉండే, ఆయన డప్పులో మంచి ప్రావీణ్యత ఉంది. అట్లా నన్ను ఆ డప్పు డ్యాన్స్లో ఆయనతో పాటుగా నేను కూడా దరువులు నేర్చుకోవటం, ఆ తర్వాత నేనే గురువుగా ఉండి మరి చాలా జిల్లాలు తిరిగి ప్రచారం చేయడం జరిగింది. అట్లా నెహ్రూ గారితో డోలకు నేర్పించటం పెద్దగోప్తలో పెట్టాడు. ఆ నాగన్న జీవితం అంతా కూడా శిష్యుల్ని వందలాది వేలాది మందిని తయారు చేశాడు. నాకు తెలిసి నాగన్న శిష్యులు సంవత్సరానికి ఒక 500 మంది, 400 వేసుకున్న 40 సంవత్సరాల్లో 16,000 మంది జనం నాగన్న శిష్యులుగా ఉంటారు ఈ తెలుగు నేల మీద అని నేను భావిస్తున్నా. దాదాపు 1000-1500 గ్రామాలు నాగన్న తిరిగి మరి కొన్ని వందలాది సభలలో ఆయన పాటలు పాడినటువంటిది ఉంది. రామనరసయ్య పాట పాడినటువంటి వేదిక లేదు. రామనరసయ్య గారి పాట పాడుతుంటే జనం కొంగులు తడిసేది అనమాట. అంత అద్భుతమైనటువంటి దుఃఖసాగరంతో పాట పాడుతుండేవాడు. అట్లే రౌద్రంగా పాడితే కూడా ఆయన పాట పాడుతున్నప్పుడు పిడికిళ్ళెత్తి లాల్సలాం అని చెప్పేసి జనం ఉద్రేకంగా ఉండేవాళ్ళు. అట్లా అటువంటి మహాగాయకుడు ఇవాళ మనకు దూరం కావటం, అట్లా నాగన్నతో నేను దాదాపు 20 సంవత్సరాలు కలిసి ఉండటం అనేది నా జీవితంలో మరవలేంది. అయితే నాకు నా లైఫ్లో అనేక మూలమలుపులలో నాగన్న పాత్ర ఉన్నది. నేను మంచిగా ఎదగాలి, మంచిగా నడవాలి, మంచిగా రాయాలని తప్పించినవాడు నాగన్న. నాగన్న పాట పాడుతుంటే నా దగ్గర బోలెడు జానపదాలు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 3000 పైగా జానపదాలు ఈ రాష్ట్రంలో సేకరించిన వ్యక్తిగా నేను గొప్పగా చెప్పుకుంటున్నా. నాకు తెలిసి ఏ యూనివర్సిటీలు కూడా అన్ని సేకరణ చేసి ఉండదు. ఏదో బురదరాజు రామరాజు లాంటి వాళ్ళు 1-2 పాటలు అంటే పిహెచ్డి ఎంపీల కోసం పిల్లల కోసం సేకరణ చేసిన ఉండొచ్చు, కానీ అంతకన్నా 10 పిహెచ్డీలు చేయగలిగే శక్తి సామర్థ్యం ఉన్న పాటలు నా దగ్గర ఉన్నాయి. అవి చూసి నాగన్న కాచినపల్లి పాట అమరుల మీద నేను ఫస్ట్ రాశా. నన్ను అరెస్ట్ చేస్తే 1 టౌన్ దగ్గర ఉండి ఆ రేత్రిపూట గోడకేసినటువంటి సినిమా పోస్టర్ వెనకాల తెల్లగా ఉంటే దాని మీద రాసుకొని వచ్చా. అది జానపద గేయంలో ఉన్న పాట. అది నాగన్నకు వినిపించిన తర్వాత అబ్బాయి నేను కూడా రాయాలి, ఒక ట్యూన్ కావాలరా అన్నాడు. అని అంటే పొద్దున్నే దేవుడు పొలమిల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమిల్లి నాడో నా సుందరంగుల మామయ్య, ఈ పాట వినిపించా. అబ్బాయి ఇది బాగుందిరా, పాడదాం రాద్దాం అని చెప్పేసి నాగన్న అర్ధ గంటలో రాశాడు ఈ పాట. మీరు నమ్మండి, ఆ పాట పాడనటువంటి ఊరు లేదు, విననటువంటి ఊరు లేదు. పాట పాడుతుంటే మరి ఎంతోమంది ఆ అమరవీరులను దలుచుకొని మరి ఆయన బాటల్లో పోవాలని చెప్పి శబ్దం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. నాగన్న సభల కోసం తరలిచ్చినటువంటి ఊర్లు, నాగన్న పాటల కోసం తరలిచ్చినటువంటి ఊర్లు ఇప్పటికీ బోలెడు ఉన్నాయి. బీరూల్లో సభ పెడితే కూసుమంచి నుంచి దాదాపు 15 కిలోమీటర్ల నుంచి అటు ఎక్కడో బంగ్లా నుంచి వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నాగన్న పాట వినాలి, నాగన్న గొంతు వినాలి, ఆ మహాగాయకుడి పాట వినాలని చెప్పేసి తప్పించినటువంటి గ్రామాలు ఈనాటికి గుర్తు చేస్తున్నాయి. అందుకే నాగన్న నన్ను పాటలు రాయమని చెప్పేసి ప్రోత్సహించినాడు. అందులో నాకు స్వతహాగా ఇన్స్పిరేషన్గా
ముఖ్యంగా శక్తి అన్న ఉండేవాడు. శక్తి అన్నలాగా రాయాలని అనుకునేవాడిని, గద్దరన్నలాగా రాయాలనుకునేవాడిని. అట్లా రాస్తే బాగుంటుందని చెప్పేసి నాకు నేను అనుకున్నా. అట్లా రాస్తున్న క్రమంలో నాగన్న కూడా నన్ను ఒక శిల్పంలాగా చెక్కాడు. నేను రాస్తున్నటువంటి పాటల్లో ఏదన్నా ఎక్కడన్నా పలుకు కరెక్ట్ లేకపోతే, అరే నోట్లో రాయబడ్డట్టు అనిపిస్తుంది రా, చెప్పులో రాయి ఉన్నట్టు అనిపిస్తుంది, అది మార్చుకో అబ్బాయి బాగాలేదు అనేవాడు. అట్లా నేను మొదటిసారి రాసిన పాట కాకుండా కళ్ళము నిండా గింజలనే పాట నేను జానపద బాణి సేకరించిన బాణిలో రాశా. దాన్ని నాగన్నకి వినిపించిన. నా పాటలన్నీ కూడా నాగన్నే పాడాడు. వాస్తవంగా నేను ఉద్యమంలో రాసిన ప్రతి పాట నాగన్న గొంతు నుంచి వచ్చింది. నాగన్న లేకపోతే నా పాటలు నేను ఉండేవాడిని కాదు. నాగన్న వల్లనే నేను ఇంతవాడిని అయ్యాను. కానీ నాగన్న పాటల వల్ల చాలామంది కూడా రచయితలు బయటకు వచ్చారు. నాగన్న పాడితే చాలు ఆ గాయకుడు కానీ ఆ రచయిత కానీ ఆ రచయిత వెలుగులోకి వచ్చేవాడు. అట్లా ప్రతి రచయిత రాసిన పాటలు కొన్ని మచ్చుకు ఒక్క పాట రాసినా చాలు అతను గుర్తుకుండే విధంగా సద్దాం హుసేన్ పాట అద్భుతమైనటువంటి పాట ఎల్ వెంకన్న గారు రాశారు. నిజంగా ఎల్ వెంకన్న గారి పాటలు చాలా అరుదు, చాలా రాశాడు, ప్రచారంలో లేవు. కానీ ఆ సద్దాం హుసేన్ పాట ఇంటర్నేషనల్ జాతీయ స్థాయిలో పోయింది. అమెరికా నుంచి కూడా ఫోన్లు చేసి అడిగినటువంటిది ఉంది. అంత గొప్ప పాట. నిజంగా ఎల్ వెంకన్న పాడితే అంత గొప్పగా ఉండేది కాదు. ఎందుకంటే నాగన్న పాడితే గొప్పగా ఉంటుంది. నాగన్న స్వరము అంత మెలోడీగా ఉంటుంది. అట్లా యోచన పాట ఉంది. ఎన్ని పాటలు రాసినా నాకు తెలియదు. కానీ యోచన రామారావు మీద రాసినటువంటి పాట తర్వాత యోచన ప్రపంచానికి తెలిసిండు. ఆయన రాసిన ఒకటో రెండో పాటలు ఉండొచ్చు బహుశా. అట్లనే ఆ వరవల్లో నేను రాసిన పాటలు కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకు లేదో రైతన్నా, అన్నదాత అలవాటిస్తే ఏటోడు ఏడాజచ్చే, కళ్ళము నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా మెతుకు లేదో రైతన్నా. ఇది నాగన్న వాడుతున్నప్పుడు రైతులు కన్నీళ్లతో పాటుగా కసిని కూడా పెంచుకునేవాళ్ళు. బాగా నిర్బంధం కాలంలో ఖమ్మంలో నాగన్న భార్యను కూడా కొట్టారు, తీసుకుపోయి జైలు వేశారు. ఆ సందర్భాన్ని తలుసుకొని రాసినటువంటిది. అట్లే 90వ దశకంలో రైతులు ఆత్మహత్యల్లో ప్రపంచంలోనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది చనిపోయారు. అట్లా మీ సర్వే కమిటీలో నేను పోయినప్పుడు ఊళ్ళల్లో రైతులు ఎందుకు చనిపోతున్నారు అంటే అప్పుల వల్ల చనిపోతున్నారనే దాన్ని తలుసుకొని రాసిన పాట. అట్లే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా రాసినటువంటి పాట భారతదేశం బాకిన పడ్డదిరో నాయనా, బంగారు భూమి కుదువబడ్డదిరా ఓ నాయనా. ఈ పాట కూడా నాగన్న పాడేవాడు. అట్లే ముసలోళ్ళ ఈ గాథలిన్నరామా, కడుపు కోత గాథగన్నరా ఓ కొడుకులారా, మా బిడ్డలారా, కూడు పెట్టని కొడుకు మోడేరా, వాడు ఎన్నాళ్ళు నా తోడు కాడేరా. ఈ పాట పాడుతున్నప్పుడు ఈ పాట లక్షల మంది యూట్యూబ్లో చూశారు. అట్లా నా పాటలు దాదాపు అన్ని పాటలు నాగన్న బాండే. అట్లనే నాగన్నతో నేను దాదాపు ఒక 8 అరుణోదయ పుస్తకాలలో నా ఒక వంతు పాత్ర ఉంది. ఎందుకంటే నేను పాటలు సేకరణ చేయటం, రికార్డ్ చేసే దాంట్లో కూడా నేను నాగన్నతో భాగస్వామి. అట్లనే నాగన్న 2వ తరగతి చదివి అట్లే ప్రజా ఉద్యమాన్ని చదివి ప్రజల కష్టాలు కన్నీళ్లను చదివి రాసిన పాటలు కోకొల్లలు ఉన్నాయి. ఇది ఏమి స్వాతంత్ర దేశము, జనులా పీడించే పాపిష్టి రాజ్యము, ఇది ఏమి స్వాతంత్ర దేశము. అట్లే కులరక్కస మీద కూడా నాగన్న పాటలు రాశాడు. అట్లే కాచినపల్లి అమరవీరుల మీద పాటలు రాశాడు, ధరల మీద రాశాడు. ఆయన జీవించిన ప్రతి ఉద్యమ సందర్భాలలో ఒక పాట బయటకు వచ్చేది. కాబట్టి రచనలు చేయటంలో కూడా నాగన్న మేటిగా ఉండేవాడు. నాగన్న జీవితంలో ఎంతోమంది ధనవంతుల పక్కన తిరిగాడు. అదేవిధంగా 3 అంతస్తుల మేడ దగ్గర కూడా తన గుడి చేసుకొని బతికాడు. అంకుటితమైన దీక్షతో, కమ్యూనిస్టు ఐడియాలజీతో, ఎర్రజెండా భావజాలంతో బతికినటువంటి వ్యక్తి. నిజంగా ఇటువంటి వ్యక్తుల్ని మనం చూడటం చాలా తక్కువ. కవి కళాకారుడికి అనేక అవకాశాలు ఉంటాయి బతకడానికి. కానీ ఆయన పార్టీ జెండా కింద బతకాలని అనుకున్నాడు. పార్టీ జెండా కిందనే ఉన్నాడు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి చైర్మన్ రసమయ్య బాలకృష్ణ గారితో నాగన్నను కూడా తీసుకుందామన్నా, ఆర్థిక స్థితి బాగోలేదు, ఎంతో దయనీయ స్థితిలో ఉన్నాడంటే అడుగు తీసుకుందాం, అంత గొప్ప గాయకుడు మంద అంటుంటే మంచిదే కదా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నాగన్నకు ఫోన్ చేసి, అన్న ఒకసారి హైదరాబాద్ వస్తారా అన్న. ఎందుకురా అబ్బాయి అన్నాడు. అంటే ఇట్లా అందరికి ఉద్యోగాలు ఇస్తుర్రన్నా, మిమ్మల్ని కూడా తీసుకుందాం అన్నట్టు రసమయ్య గారు చెప్పారంటే, వద్దని చెప్పు, ఆయనకు థ్యాంక్స్ అని చెప్పు, కృతజ్ఞతలు చెప్పు రసమయ్య బాలకృష్ణకు నన్ను అడిగినందుకు, అంతేగాని నేను రాను, ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని ఉద్యోగం చేస్తే బాగుండదు, నేను నా జీవితకాలం అంతా కూడా నేను ఉద్యమంలో పనిచేసిన, ఈ ఆఖరి గడియల్లో నన్ను తీసుకుపోయి ఆడబెడతామంటే ఏంద్ర అబ్బాయి, నాకు అక్కర్లేదు అని చెప్పి సున్నితంగా తిరస్కరించినటువంటి మహా వ్యక్తి. ఆర్థిక లోటుపాట్లు ఎన్ని వచ్చినా కూడా కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వ్యక్తి. నేను నాగన్న దగ్గరికి వచ్చిన తర్వాత అజయ్ అంటే గోపి చాలా చిన్న పిల్లగాడు. చాలామంది అంటున్నారనమాట నాగన్నకు ఆలస్యంగా పిల్లలు పుట్టారని. కానీ అప్పటికే లక్ష్మక్క ఈ 2 ప్రెగ్నెన్సీని దూరం చేసుకుంది. కారణం ఏంటంటే పిల్లలు వద్దు అని చెప్పేసి పార్టీకి చెప్పారు. వీళ్ళు మీరు పిల్లలు కంటే పార్టీకి నిజమైన సేవ చేయలేరు అన్నందుకు వాళ్ళు నిజంగానే అనుకొని చెప్పేసి పిల్లలు కనలే. ఆ తర్వాత వాళ్ళకు ఇంట్లో ఒక నలుసు ఉంటే బాగుంటుందిరా, అందుకనే కన్నం అని చెప్పేసి నాగన్న చెప్పేది గుర్తుకొస్తుంది. అట్లే ఆర్థిక పరమైన సందర్భాల్లో ఇంట్లో భోజనం వండితే ఆడికి వచ్చినటువంటి ఎవరన్నా పీడిఎస్ వాళ్ళు వీళ్ళు వస్తే భోజనం చేస్తే పేపర్ మీద రాసేవాడు, నేను నాగన్న ఇంట్లో ఉన్నా, ఎన్ని రోజులు తిన్నా అని కూడా రాసేవాడు. ఎందుకంటే బియ్యం తొందర అయిపోయినాయి ఏందని చెప్పేసి పార్టీ నన్ను సమాధానం అడుగుద్ది. కాబట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి అలయన్స్ 2,500 3,000 అలవెన్స్లో బియ్యం కొంటాం, కూరగాయలు కొంటాం. బయట నుంచి అదనంగా గెస్ట్లు వచ్చి తినిపోతే మరి బియ్యం అయిపోయినాయి కదా, మీరు ఏం చేసిరు అని చెప్పేసి అడుగుతారేమనే దాంతో ఒక పేపర్ మీద మొత్తం లిస్ట్ ఇచ్చేవాడు. అంటే ఆర్థిక పరమైన విషయాలు, పార్టీ డబ్బులు వృధా కాకూడదు అనేటటువంటి దాంతో ఉండేవాడు. పైసలు కూడా పైసా లెక్క పెట్టేవాడు. అరుణ కిరణాలు నన్ను అమ్మమని పెడితే నేను ఒక చోట అమ్మా, గూడూరుపాడులో ఒక మిత్రుడు ₹1 ఇవ్వలేదు. నేను నాగన్నతో చెప్పాను, అన్న ఒక ₹1 ఇవ్వలేదన్న, మంచోడు మానవుడు అన్న. మంచోడైతే ఇంటికి పోయి తిను రా, కానీ ₹1 మన పార్టీకి ఒప్పచెప్పాలి కదా, ఒప్పచెప్పకపోతే ఎట్లా? అప్పుడు ₹3 2.5 అట్లా చాలా తక్కువ ఉండే. మళ్ళీ నేను ఆయన దగ్గరికి వెళ్ళి ₹1 తీసుకొచ్చి మళ్ళీ నాగన్నకి ఇచ్చేదాకా నాగన్న ఒప్పుకోలే. అట్లే తిరునాపాలెం ఒక లెటర్ ఇచ్చి రమ్మని చెప్పిండు, 80 పైసలు టిక్కెట్, నాకు ₹1 అంటే ₹60 ఇచ్చిండు. నేను కండక్టర్ దగ్గర 5 పైసలు మర్చిపోయినా, 10 పైసలు మర్చిపోయినా, మళ్ళీ నాకు 2 తిరిగి కమ్మరాటం లేదు. అంటే కరెక్ట్గా ₹1 ఎట్లా ఖర్చు పెట్టుకోవాలనేది నాగన్న జీవితం నుంచి చూసుకొని నేర్చుకోవాలి. ఈనాటి కళాకారులు వృధాగా ఖర్చు పెట్టడమే కాదు, దుబారా ఖర్చు పెట్టడమే కాదు, కళాకారుడు అంటే మరి అన్ని రకాలుగా ఉండాలి. అన్ని రకాల పోషణ నాగన్న దగ్గర ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇంకా నాగన్నతో ఉన్నటువంటి 20 సంవత్సరాల అనుబంధాన్ని ఈ 10 నిమిషాల్లో చెప్పుకోలేము. నా ఆటలో, నా పాటలో, నా నడవడికలో, నాకు డప్పు నేర్పించడంలో కానీ, డోలకు నేర్పించడంలో కానీ, కోలాటం నేర్పించడం కానీ, నాటకాలు నేర్పించడంలో కానీ, నన్ను ఒక మనిషిగా కళాకారుడిగా తీర్చిదిద్ది దాంట్లో నాకు తల్లిదండ్రులు జీవం పోస్తే నాగన్న నాకు మొత్తం ఉద్యమ జీవితాన్ని ఇచ్చిండు. అటువంటి నాగన్న దూరం కావటం అనేది మరి చాలా బాధాకరం. అట్లా ఈనాటి కళాకారులు నాగన్న గురించి లోతుగా అధ్యయనం చేయాలి, లోతుగా ఆలోచన చేయాలి. ఆ నాగన్నకు వినమ్రంగా విప్లవ లాల్సలాం తెలియజేస్తూ నాగన్న జీవితాన్ని ఒక దర్పణంగా భావిస్తూ నడుచుకోవాలని చెప్పేసి కోరుతూ నాకు ఈ కొద్ది అవకాశం ఇచ్చినటువంటి టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాగన్న వ్యక్తిగా అతనిలో ఉండేటటువంటి ఒక గొప్పతనం, ఒక గాయకుడుగానే కాకుండా ఆయన ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిత్వం అందరికీ వచ్చేటటువంటిది కాదు. ఒక ధనం కోసము, కీర్తి కోసము వీటికి ఆయన ఎన్నడూ కూడా పాకులాడలేదు, వాటికి అమ్ముడుపోలేదు. అటువంటి నిస్వార్థ జీవి ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాడు యశ్పాల్.
అలాగే అనేక రకాలైనటువంటి కళా రీతులు ఆయన దగ్గర అభ్యసించాడు. అట్లాంటి యశ్పాల్ తన అనుభవాల్ని నాగన్నతో ఆయనకు ఉండేటటువంటి అనుభవాల్ని పంచుకున్నందుకు యశ్పాల్కు ధన్యవాదాలు. నాగన్నా నీ పాట, నాగన్నా నీ పాట నిండు సెలమెల ఊటో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ పాట నిండు సెలమెల ఊటో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ పాట పండు వెన్నెల పూతో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ బాట పల్లెర్లా బాటో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ గలము ఎర్ర జెండకు బలమో ఉయ్యాల ఉయ్యాల, చెమట సుక్కల పాట సేను సెలకల పాట, కష్టజీవుల పాట కమ్యూనిస్టుల పాట, చెమట సుక్కల పాట సేను సెలకల పాట, కష్టజీవుల పాట కష్టజీవుల పాట కమ్యూనిస్టుల పాట, నజ్జలు బారి గోదావరిలో వన్నె తెచ్చిన వీరుల పాట, నాగన్నా నీ పాట నిండు సెలిమెల ఊటో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ పాట పండు వెన్నెల పూతో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ బాట పల్లెర్లా బాటో ఉయ్యాల ఉయ్యాల, నాగన్నా నీ గలము ఎర్ర జెండకు బలమో ఉయ్యాల ఉయ్యాల. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నాగన్న మీద రాయాలనుకున్నప్పుడు నిజంగా నేను రాయలేకపోయినా ఆశుగా అట్లా సారు ముందు 2 ముక్కలు రాశా. మరొక సందర్భంలో మంచి పాటను రాసి నాగన్నకు నివాళులు అర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, నాగన్న ఒక సందర్భం మర్చిపోయా, పార్టీ కోసం నాగన్న ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాడు, ఏ ఊరు పడితే ఆ ఊరు పోయాడు. ఆయన పార్టీ ఒప్పజెపితే కూసుమంచి పోయాడు, ఇంకెక్కడికో తిరునాపాలెం పోయాడు, కల్లూరు పోయాడు. చాలామంది నాయకులు పొమ్మన్న చోటకు పోకుండా తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాగన్న దేనికి పార్టీ చెబితే 100కు 100 వాళ్ళు పనిచేసేటటువంటి నాగన్న నిజంగా నిస్వార్థపరుడు. నాగన్నను చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఇంట్లో ఉండలేక ఆ బోళ్ళు పక్కన ఎండిపోతూ ఉంటే కూడా పైసా అడగనటువంటి వ్యక్తి. ఒక చోట నేను వెళ్తే నాగన్న అక్కడ దాకా పోయాడు, ఒక 200 అడుకొద్దామని, కానీ మళ్ళీ నెత్తుకోకుంటే వెనక్కి మళ్ళీ వచ్చాడు. ఆత్మ అభిమానం కలిగినటువంటి వ్యక్తి నాగన్న. ఎంత ఆత్మాభిమానం అంటే ఆయన ఎవరిని చేయి సాసి అడిగినటువంటి వ్యక్తి. ఒకవేళ మనం డబ్బులు ఇద్దామన్నా సున్నితంగా తిరస్కరించే వ్యక్తి. అటువంటి వ్యక్తి నిజంగా అరుణోదయకు ఉండటం చాలా అరుదుగా నేను భావిస్తున్నా. ఆర్థికంగా డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి వ్యక్తులు అనేకం అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ నాగన్న తన నీడను చూసి తనే భయపడిపోయాడు. ఆర్థికంగా ఎక్కడైనా నా మీద ఆరోపణ వస్తుందని చెప్పేసి భయపడేవాడు. అట్లే నైతికంగా కూడా నాగన్న మీద ఈనాటికి గూరంతా కూడా ఆయన మీద నైతికపరమైనటువంటి విమర్శలు ఈ 50 సంవత్సరాల ఉద్యమ కాలంలో ఎప్పుడూ రాలే. కళాకారుడికి నైతికంగా పతనమైనటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు. అట్లే దుర్వ్యసనాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కళాకారుడు అంటేనే చుట్టూ రాబందుల్లాగా దుర్వ్యసనాలకు దగ్గరగా తీసుకుపోయేటటువంటి అవకాశాలు ఎక్కువ మెండుగా ఉంటాయి. కానీ నాగన్న అన్నిటికీ దూరం చేసుకున్నటువంటి వ్యక్తి. తను పుట్టినటువంటి గౌడ కులంలో ఎప్పుడో చిన్నప్పుడు తాగినటువంటి కళ్ళే. నేను మధ్యలో చాలా సందర్భాల్లో అన్న గౌన్లోలు కాదన్న మీరు కళ్ళు తాగరంటే అది మత్తు కదా తమ్మి, ఆ మత్తుకు దూరంగా ఉండాలి కదా, ఏ కులంలో పుట్టినా అని చెప్పేసి చెప్తున్నటువంటి నాగన్న నిజంగా దుర్వ్యసనాలకు దూరంగా కాకుండా, ఆర్థిక పరమైన విషయాలు కాకుండా, నైతిక పరమైన విషయాలు కాకుండా ఆయన నికర్సిగా నిజమైన స్వచ్ఛమైన కమ్యూనిస్టుగా ఉన్నతకాలం బతికాడు. కాబట్టి నాగన్న జీవితాన్ని చూసి ఈనాటి వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పేసి నేను కోరుతూ, మేమందరం నాగన్న లాగా బతకలేకపోయాం, నాగన్న లాగా ఉండలేకపోయాం. ఎందుకంటే అందరికీ అన్నీ ఉండవు. కానీ నాగన్నలాగా ఉండలేకపోయినా నాగన్నలాగా జీవించాలని కోరుకున్నాం.
నాగన్నలాగా బతకాలని కోరుకుంటున్నాం. నాగన్నలో కొన్ని విషయాలను మేము ఆదర్శంగా తీసుకోగలుగుతున్నాం. కాబట్టి నాగన్న మా గుండెల్లో ఉంటాడు. నాగన్న ఈ మట్టిలో ఒక చెట్టులాగా పెరుగుతాడు. నాగన్న ఒక వృక్షంలాగా ఉంటే మేము నీడలో ఉంటాం. అందుకే నాగన్నకు ఘనంగా నివాళులు అర్పిద్దాం. ఓ సమున్నత వ్యక్తిత్వం నాగన్నది. మామూలు వ్యక్తి కాడు కదా. ఆ జీవితంలో ఎక్కడ కూడా ఆర్థికపరమైనవి కావచ్చు, నైతికమైనవి కావచ్చు, ఇతరేతర ఏ రకమైనటువంటి దుర్వ్యసనాలు వాటికి దూరంగా ఉన్నటువంటి వాడు. కీర్తిని గురించి కూడా ఎన్నడూ ఆలోచించలేదు ఆయన. ఎంత పేదరికాన్ని కావాలని కోరుకున్నటువంటి వాడు. నిజానికి నాగన్న కోరుకొని ఉన్నట్టయితే కోట్లు సంపాదించేవాడు ఏ రంగంలోకి వెళ్ళినా కానీ అది తన మార్గం కాదు. తను ఏ సిద్ధాంతానికైతే కట్టుబడి ఉన్నాడో, ఎవరి సేవకైతే తన జీవితాన్ని అంకితం చేయాలనుకున్నాడో ఆ దారిలోనే తాను చివరికంటా ప్రయాణం చేశాడు. ఎక్కడ కూడా ఇసుబంతైనా కానీ దారి మళ్ళలేదు. అది నాగన్న వ్యక్తిత్వంలోని గొప్పతనం. అటువంటి ఉన్నతమైన జీవన విలువల్ని కలిగినటువంటి నాగన్నని గురించి అనేక విషయాలు మన యశ్పాల్ మన ముందుంచాడు. అటువంటి యశ్పాల్కు ధన్యవాదాలు. అరుణోదయ నాగన్న. నాగన్న అనగానే, అరుణోదయ నాగన్న అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది వెంటనే ఆయన స్వరం, ఆయన కంచు కంఠం, ఆయన ఆరున్నొక్క రాగం పాడే పద్ధతి, ఆయన స్వరాల గమకాల ఒక మత్తు మహిమ. అట్లా మనం ఏదో పని మీద వెళ్తున్నా కూడా నాగన్న స్వరం వినంగానే ఆ కాలు అక్కడ ఆగిపోద్ది. ఆ గొంతుతో మనం ప్రయాణం చేయాల్సిందే. ఏం చెప్తున్నాడో కూడా వినాల్సిందే. అంటే అంతటి మహత్తు మహిమగల స్వరము నా కాలంలో నేను వేళ్ల మీద లెక్క పెట్టేంతమంది కొద్దిమందిని విన్నాను. అలా చూసుకుంటే కానూరి తాత, అరుణోదయ రామారావు, గద్దరన్న, మన నాగన్న, ఈ అందరి లేనిదో కూడా నాగన్నది తాతకి హాస్యము, గద్దరన్నకి రౌద్రము, రామారావన్నకి కరుణ. ఇవన్నీ కలిపితే నాగన్న. ఇవన్నీ కలిపినా కూడా నాగన్న. అంటే అలాంటి ఒక ప్రత్యేకమైన శైలి నాగన్నకే సాధ్యం. అలాంటి నాగన్న నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం కలిగి ఉండటం, నిజంగా మా జీవితాన్ని కొంచెం ఒక పద్ధతి ప్రకారం నడవడానికి మాకు నాగన్న ఒక దారి, ఒక దిక్సూచిలాగా ఉన్నాడు. మనందరినీ విడిచి వెళ్ళిన నాగన్న మరి ఈరోజు భక్తారామదాస్ కళాక్షేత్రంలో పెద్ద మీటింగ్ ఉన్నది. దానికోసం వాస్తవంగా నాగన్నకు నాకున్న అనుబంధాన్ని బట్టి ఒక గొప్ప పాట వస్తుందని తెలంగాణ సమాజం, తెలుగు సమాజం ఎదురు చూస్తుంది. తప్పకుండా ఆ పాట రాస్తాను, రికార్డ్ చేస్తాను. కానీ తాత్కాలికంగా అన్నకు నివాళి అర్పించడానికి 2 ముక్కలు మన జీవనసారికి, మరి స్వేచ్ఛ టీవీ వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాగన్నకు నివాళిగా ఈ 2 ముక్కలు. పాటల పుట్టమ్మో పోరు బాటల సెట్టమ్మా, పాటల పుట్టమ్మో పోరు బాటల సెట్టమ్మా, తీయని రాగాల పెట్టమ్మో తీయని రాగాల పెట్టమ్మో, కదిలిస్తే పాటల తుట్టమ్మా, ఉద్యమదారమ్మో ఊట సెలిమెల తీరమ్మా, ఉద్యమదారమ్మో ఊట సెలిమెల తీరమ్మా, పాటల పుట్టమ్మో పోరు బాటల సెట్టమ్మా, ఉద్యమదారమ్మో ఊట సెలిమెల తీరమ్మా, ఒట్టి మాటలు కాదమ్మో పిట్ట కథలు లేవమ్మో, ఒట్టి మాటలు కాదమ్మో పిట్ట కథలు లేవమ్మో, నక్సల్ బారి నడకమ్మో నాగన్న పాట,
ప్రతిఘటన పోరు బాటమ్మో నాగన్న పాట, నక్సల్ బారి నడకమ్మో నాగన్న పాట, ప్రతిఘటన పోరు బాటమ్మో నాగన్న పాట, పాట కోసమే పుట్టిండో నాగన్న, పోరు బాట కోసమే బతికిండో నాగన్న, పాట కోసమే పుట్టిండో నాగన్న, పోరు బాట కోసమే బతికిండో నాగన్న, వీరుల త్యాగం విప్లవగానం నాగన్న పాట, అమర వీరుల ఆశయ నెత్తుటి రాగం నాగన్న పాట, అమర వీరుల ఆశయ నెత్తుటిగానం నాగన్న పాట. జోహార్ నాగన్నకు. జోహార్ జోహార్. పార్టీలన్నీ పతనమైన వేళ పాటొక్కటే పతాక స్థాయిలో ప్రశ్నించి నిలబడింది. ఆ పాటే నాగన్న. ఆయన ఈ దేశపు విక్టర్ జారా. ఆయన ఈ నేల మీద పుట్టిన కెన్సారో వివా. ఆయన గోదావరి లోయ గొంతెత్తి ఊయలూపినటువంటి ఒక బాబ్ మార్లే, ఒక బాబ్ డిలాన్. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో రాజారం గ్రామంలో పుట్టిన నాగన్న భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక మరుపురాని తిరుగుబావుటు పాట అరుణోదయ నాగన్న. తాను వేలాది పాటల్ని తన గొంతు ద్వారా ఈ ప్రపంచానికి అందించి, అది కేవలం ఒక నక్సల్బరీ ఉద్యమానికి, ఒక గోదావరి లోయ పోరాటానికి, ఒక తిరుగుబాటు పాటగా నాగన్న చేసిన కృషి కానీ, నాగన్న చేసినటువంటి త్యాగం కానీ ఈ కాలమంతా విస్తరించి తన పాటను అల్లుకొని తాను ఈ నేల నుండి నిష్క్రమించాడు. నాగన్న తన గొంతులో ఎంతోమంది అమరవీరుల్ని మళ్ళీ సజీవంగా తను గానం చేసి బతికించాడు. అన్నామరుడురా మన రామన రసయ్యా, పీడిత ప్రజల ఆశా జ్యోతి, అన్నామరుడురా మన రామన రసయ్యా, మన రామన రసయ్యా. ఎమర్జెన్సీ పీరియడ్లో కామ్రేడ్ రామనరసయ్య అని, తనతో పాటు శ్రీపాద శ్రీహరిని నర్సంపేట ప్రాంత పాకాల అడవుల్లో చిలకలగుట్టలో ఎన్కౌంటర్ చేసి చంపినప్పుడు, ఇందులో రామనరసయ్య గారితో మరణించినటువంటి శ్రీపాద శ్రీహరి తనకంటే 2 ఏళ్ళు పెద్ద అయినటువంటి శ్రీపాద శ్రీహరి తన సొంత గ్రామానికి రాజారానికి చెందినటువంటి వ్యక్తి. తనని మామాని పిలిచేంత చనువున్న వ్యక్తిగా, ఒక గొప్ప విప్లవకారుడిగా నాగన్న తన స్నేహాన్ని మర్చిపోలేక, తన అమరత్వాన్ని, తన పోరాటాన్ని గుర్తు చేసుకొని, అసలు ఎందుకు రాజ్యం విప్లవకారుల్ని, పోరాడే వాళ్ళని చంపుతుందని ఒక ఆలోచనలో పడి ఆయన మరణాన్ని తాను ఒక ఇన్స్పైర్గా తీసుకొని, ఒక పోరాట వారసత్వంగా తీసుకొని నాగన్న 1976లో తాను విప్లవ రాజకీయాలు మొదలుపెట్టి ఈ దోపిడీ రాజ్యాల మీద, దోపిడీ ప్రభుత్వాల మీద, అణిచివేయబడ్డ ప్రజల మీద, ఆకలి మీద, దోపిడీ మీద, అణిచివేత మీద, పెత్తందారుల మీద ఎన్నో పాటలు తను పాడి రాసి ఉద్యమంలోనే చదువుకొని ఒక విశాలమైన తన గానాన్ని ఈ ప్రపంచానికి అందించిపోయినటువంటి నాగన్న నాకు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమము ప్రారంభ దశలో నాకు నాగన్న పరిచయం అయ్యాడు. నాగన్నతోనే నేను అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరుదుమురా, మా ఆదివాసి గూడాలల్లో పొడిసిన పొద్దువురా, రణముల ఉరుమై దళముల మెరుపై గలగర్జనల తుడుమోతవై, కొమ్ము సైరనై కొలాము జాతిని కొలిమిల నిప్పులుగా చేసినవు, మాయమర్మము తెలియని కోయల మన్యం వీరులుగా చేసినవు, తిరుగుబాటులో రగుల్ జెండవై
తిరిగి రాని లోకాలకెళ్ళినవు అమరుడా అమరుడా కొమరం భీము నిన్నెట్లా మరుదుమురా. ఈ పాటతో మొదలైనట్టి మా ప్రస్థానం నిన్నటి లింగన్న వరకు, నిన్నటి లింగన్న అమరత్వం వరకు కూడా నిన్న మరణించినటువంటి గద్దరన్న తన నాగన్న చివరి పాట, మొదటి పాట ఏ పాట పాడుంటాడో నాకు తెలియదు, అది రామనరసయ్య పాట అంతకంటే ముందో ఏమో తెలియదు, కానీ చివరి పాట మాత్రం నేను రాసినటువంటి పాట. పచ్చని అడవిలో సింధూరం పాటకు పూసిన మందారం నెత్తురు దడిసిన భూగోళంపై ఎత్తిన జెండే నీ గానం. నీ పాటే సాయుధ సమరం అది విప్లవ చరితలో మరం. గద్దరన్న నీ గానం గర్జించే యుద్ధ నినాదం. పచ్చని అడవిలో సింధూరం పాటకు పూసిన మందారం. అట్లా మొదటి పాట కొమరం భీం నుండి చివరి పాట ఇక్కడి గద్దరన్న పాట వరకు ఈ మధ్యలో చాలా పాటలు నాతోని రాయించి పాడించను. ఆయన కందిపప్పుకు అధిక రేట్లు పెరిగినప్పుడు కందిపప్పు నేను మందాలి అవశము లేదు, జర్ర చెప్పు ఎవనింట్ల పుట్టి పెరిగినావు, అప్పు చేసి పప్పు కూడు తిందామంటే నిన్ను ముట్టుకుంటే నిప్పై మండావు పప్పు, జర్ర చెప్పు కందిపప్పు ఎవనింట్ల పుట్టి పెరిగినావో. ఇట్లా ఆ రకంగా చాలా సమస్యల మీద నరమేధము పెరిగి ఉన్మాదిగా మారే అని వరంగల్లో యాసిడ్ దారులు జరిగినప్పుడు కూడా ఆ పాట రాయించి పాడిన సందర్భం ఉంది. అలాగే భూమి కేంద్రంగా చేసుకొని ప్రకృతి పరమైనటువంటి ఈ భూమి కొంతమంది చేతుల్నే దారాదత్తమే కూర్చున్నదని చెప్పి భూమి ప్రజలకు చెందిన ఆస్తి, ఇది ప్రకృతి పరమైంది, ఇది ఎవరు తన తల్లి గర్భం నుంచి పట్టుకొచ్చింది కాదు, ఒకవేళ మరణించిన తర్వాత కూడా అది పట్టకపోయేది కాదు. భూమి అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరి ఆస్తి కాదు, మనం భూమి మీద రాయాలి, ఇది మానవ వనరులు అని చెప్పినటువంటి ప్రకృతి మనిషి కంటే ముందే భూమి పెట్టింది, ఆ భూమిని ఆక్యుపై చేసుకోవడానికి పట్టాలు చేసుకోవడానికి అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించినటువంటి అద్భుతమైనటువంటి గొంతుక. దీన్ని బేస్ చేసుకొని ఇవాళ ప్రతి పోరాటమైనా కూడా భూ పోరాటాలన్నీ సాయుధ తెలంగాణ పోరాటమైన, నక్సల్బరీ పోరాటమైన, శ్రీకాకుళం పోరాటమైన, ఇవాళ ఏ పోరాటాలు కొనసాగుతున్నా కూడా మానవులంతా సమానంగా ఉండాలి, సమసమాజం రావాలనే ఒక వర్గ దృక్పథంతో ఇవాళ పోరాటాలు నడుస్తున్నాయి. ఆ పోరాటానికి అంకిత భావంతో పనిచేసినటువంటి ఒక మహత్తరమైన గాయకుడు, నాయకుడు, విప్లవకారుడు నాగన్న. ఆ నాగన్న నాతో రాయించిన నేల మీద నేల కొరకు జరిగే రక్తపాతము, ఎందరో తమ ప్రాణాలను చేసిరి బలిదానము, అది సాయుధ రైతాంగ పోరాటము, గోదావరిలోయ చెలగాటము, దున్నేవానికి భూమి నినాదము, ఎత్తుకున్నది ఎరుణ పతాకము, వేల మంది తలలు నేల నారుతున్న విత్తనాలై మనకెత్తి యోధులు, ఆయుధాలనెత్తి పట్టిరి అడవులు, పోరాడి వంచిరి పోడు భూములు. ఇట్లా నాగన్న నాతో ఎన్నో పాటలు రాయించి ఈ సమాజానికి తన గాత్రంతో చాలా అద్భుతంగా, ఉత్తేజంగా, ఉద్వేగభరితంగా అందించినటువంటి ఇవాళ నాగన్న లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇవాళ నాగన్న లాంటి కవులు, కళాకారులు నిజంగా కూడా ఆయన బతికినంత కాలం పాట ఎందుకు పాడాలి, పాట ఎవరి కొరకు పాడాలి, పాట ఏ వర్గ ప్రయోజనాలను ఆశించాలి అని ఒక నిబద్ధతతోని, ఒక కమిట్మెంట్తోని ఎట్లా ప్రజల కొరకు పాట పాడాలి, ప్రజల కొరకే పాడాలి, ప్రజల కొరకే ఆడాలి, ఈ ప్రభుత్వాలు మారాలి, ఈ సమాజం మారాలి, సామాన్యునికి బువ్వ దొరకాలి, బట్ట దొరకాలి, కూడు దొరకాలి, గుడ్డ దొరకాలి అనే ఒక గొప్ప నినాదంతో తన జీవితం అంతా పోరాడినటువంటి నాగన్న చాలా పాటలు నాతో రాయించండి. లింగన్న మీద చివరిగా చీకాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ, కొమరము భీమయ్యి కోయోళ్ళ గుడిసెల్లో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, అదరలే బెదరలే చిరునవ్వు చెదరలే, దించలే శత్రువు కంటబడ్డా, తూటాలతో ఒళ్ళు తూట్లు పడ్డా, చీకాగో నగరాన. ఈ పాట తన గాత్రం నుంచి నిజంగా అప్పటికి నాగన్నకి అనారోగ్యంగా ఆయన తన గొంతులో ఆ స్థాయి తగ్గుతూ తన తన అనారోగ్య స్థితిలోకి పోయిన తర్వాత పాడినటువంటి పాటలు ఇవి. అయినా కూడా ఈ సమాజం తన గొంతునెత్తి పట్టింది, తన రాగాన్ని
చాలా తన గానామృతాన్ని ఈ ప్రజల కర్ణబేరిలల్లా ఒక అమృతంలాగా నింపుకొని వాళ్ళు గానం చేస్తున్నారు. నాగన్న రాజు మరణించిన ఒక తార, రాలిపోయే కవి మరణించిన ఒక తార, గగనమెక్కి అన్నారు. అందుకే నాగన్న ఇవాళ తెలంగాణ, ఒక తెలంగాణే కాదు, ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళందరూ, 2 రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ ప్రపంచ దేశాలలో తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా నాగన్న పాట వింటూ పాట పాడుకుంటూ ఇవాళ గానం చేస్తున్నారు. ఇవాళ ఇదే చికాగో నగరాన పాటని విప్లవం అంటే ఏంది తెలియని పిల్లలు ఇవాళ అసలు వాళ్ళు సోషల్ మీడియాలో ఎన్నో జానపదాలు అవి వేసుకునే వాళ్ళందరూ కూడా ఒక లక్షలాది రీళ్లు చేసిళ్ళు. అది దానికంతా కారణం ఏంటంటే నాగన్న యొక్క స్వరం, అద్భుతమైన స్వరం యొక్క దాని ఆ గొప్పతనం మాత్రమే చెప్పగలను. అట్లా తన స్నేహితుడైనటువంటి రామారావు అన్న మీద కూడా నాతో పాటు రాయించాం. రామారావు అన్న, నాగన్న ఇద్దరు కూడా కానూరు తాత శిష్యులు. ఈ కానూరు తాత ఏదైతే తను నిజాయితీగా బతికిండో, బతికి చూయించిండో, బతకాలని చెప్పిండో దీన్ని ఆచరించిన వ్యక్తులు కామ్రేడ్ రామారావు గారు, నాగన్న గారు. వీళ్ళలాంటి కళాకారులు మళ్ళీ పుట్టలేరేమో అని అనుకోవచ్చు. చాలామంది కవులు ఈ ప్రపంచంలో ఉన్నారు. రాసిన ప్రతి వాడల్లా కవి కాలేడు, పాడిన ప్రతి వాళ్ళంతా గాయకులు కాలేరు. ప్రజల కొరకు, ప్రజల కోసమే పాటుపడ్డ ఒక చెరబండ రాజు, ఒక ఆదిభట్ల కైలాసం, పానిగ్రాహి సుబ్బారావు, ఇట్లా మహానుభావులు ఎందరో ప్రపంచానికి తన కళలను గలాలను అంకితమిచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. జీతన్ మారండి లాంటి వాళ్ళు ఉరిశిక్ష దానికా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఇదే ఖమ్మంకు సంబంధించినటువంటి కవులల్లో దాశరథి లాంటి వాళ్ళు ఈ నేల మీద పుట్టినటువంటి నేలన నాగన్న పుట్టిండు. ఆ రామారావు అన్నకు పాట రాయిస్తూ చాలా అద్భుతమైన సంఘటన ఏంటిదనంటే, చాలామంది కవులు, కళాకారులు అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి ఒక వినూత్నమైనటువంటి వేషధారణతోని కేరళ, బెంగాల్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఇట్లా చాలామంది వచ్చి వాళ్ళందరూ ఎన్నో గ్రూప్గా ప్రదర్శనలు ఇచ్చినా కూడా నాగన్న లేచి ఒక పాట పాడితే ఆ సభంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యి చాలా ఉద్వేగానికి గురైంది. అటువంటి గొప్ప గొంతున్నటువంటి నాగన్న, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమయ్యింది ఆవేళ, రాగమెత్తుకుంటే రామారావు నోట జాతరయ్యి కూడే జనమందరూ ఒక్క చోట, సత్యమన్నా ఓ సత్యమన్నా నీ ఆట పాట, ఓ రామన్నా నీ ఆట పాట, ఎక్కువెట్టిన తుపాకీ తూట, నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాల, నీ పాట వింటూ నక్సల్బరి నవయౌవనమయ్యింది ఆవేళ, నవయౌవనమయ్యింది ఆవేళ, అనగారి నా జాతి జనగీతమా, అలుపులేని పోరు సంగీతమా, అనగారి నా జాతి జనగీతమా, స్వేచ్ఛకై ఎగిరిన ఎర్రని కేతనమా, తెలంగాణ సాయుధ పోరాట తొలితరమా, జోహార్లు యానాల మల్లారెడ్డి, మా గోదావరి లోయాల సవ్వడి, అనగారి నా జాతి జనగీతమా. ఇట్లా ఎన్నో పాటలు నాతో రాయించి పాడే సందర్భంగా నాగన్నని ఆయనే నిజంగా కూడా ఆయనలా బతకడం అనేది చాలా కష్టం. ఒక మనిషి జీవనం కొరకు, జీవన విధానంలో ఎన్నో ఆశలకు, ఆ ఆశయాలను పక్కకు పెట్టి ఆశలను బట్టి పరిగెత్తిన మనుషులను చూసాం. సినిమాకు నారాయణమూర్తి గారు సినిమాకు పాటలు రాసి, పాటలు పాడి తాను ఇచ్చిన పారితోషికాన్ని అదే క్రమంగా తీసుకొచ్చి పార్టీకి చందాగా ఇచ్చినటువంటి ఒక మహత్తరమైన వ్యక్తి. 12 సంవత్సరాలు పాకలో బతికిండు, పాటను విడిచిపెట్టలేదు. అట్లా తాను నమ్ముకున్న సిద్ధాంతం కొరకు పార్టీ ఎక్కడుంచినా కూడా తాను
అక్కడ వండుకుంటూ ఆ గ్రామాలు తిరుక్కుంటూ ఆ గ్రామాలలో బతుక్కుంటూ పార్టీని బలోపేతం చేసి తన గాత్రంతో పాటలు వినిపించుకుంటూ ఆర్గనైజేషన్ చేసుకుంటూ అటు పార్టీ ఇటు అరుణోదయని తను గానంతో తన పోరాటంతో నడిపించినటువంటి ఒక మహాగాయకుడు కమ్రేడ్ నాగన్న. ఆయన నిజంగా కూడా ఇవన్నీ పాటలు రాసిన తర్వాత నాగన్న మిగతా వాళ్ళకు వచ్చిన పేరు రాలేదని కొందరు మంది ఒక విమర్శ ఉంది. అంటే నాకు విమర్శ కాదు, అది నిజం కూడా. నాగన్నకి మిగతా వాళ్ళగా ఆపర్చునిటీ ఎందుకు రాలేదంటే నాగన్న దేనికి పడితే దానికి ఆశపడి అరువులు తప్పి వెళ్ళేది ఉంటే సినిమాలలో వెలిగేవాడు. తాను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఎప్పుడూ కూడా ఆసక్తి చూపించలేదు. అసలు ఇంటర్వ్యూలు ఇచ్చి షోలు చేసి అలా కనిపించడానికి ఏముంది అందులో, చేయాల్సింది పోరాటాలు కదా, మీడియాది ముందు వారు కాదు కదా అని చెప్పి ప్రతిసారి చెప్పేవాడు. అట్లా ప్రత్యక్ష పోరాటాలలో పాల్గొన్న నాగన్న ప్రజలకు తెలుసు కానీ అంటే బయట ప్రపంచానికి ఫోకస్ కాలేదంటే వాస్తవం కూడా. నాగన్న పాటలు తెలుసు ప్రపంచం అంతా, కానీ నాగన్న తెలియలేకపోయాడు. అట్లా నాగన్న ఇంత గొప్ప గాత్రం ఉన్న నాగన్న ఈ సమాజానికి కూడా పరిచయం కావాలనే ఉద్దేశంతో మేము ద్రావిడ బహుజన సాంస్కృతిక సమైక్య జీలకర్ర శ్రీనివాస్ గారి వాళ్ళ మత్సా దేవేందర్ వాళ్ళ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక నాగన్న పాటతో ఒక పూటను ఒక కార్యక్రమం చేసినాం. కిక్కిరిసిపోయి జనాలంతా. నాగన్నకు హాల్ సరిపోలేదు, అంత జనం వచ్చారు. అప్పుడు తెలిసింది నాగన్న అంటే ఎంత విస్ఫోటనమో. అప్పటికి చాలా ఆ తరువాత అదే సభలో నేను నాగన్న కొరకు తన మీద తన వ్యక్తిత్వం మీద తన ఒక పాట రాసి పాడాను. కమ్మము కవనమ్మ కడుపున పుట్టినాడొక యోగిలా, కంఠమును ఖడ్గాన్ని చేసి నడిచెను బైరాగిలా, జనము కొరకే తను ఉదార పోసినాడొక త్యాగిలా, తనకు తానే తగలబడుతూ వెలిగినాడొక భోగిలా, నాగన్న నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగెనే పసిపాపై ఉయ్యాలా, నాగన్న నీ గొంతులో గోదారిలోయా, పాట పాటకు ఊగెనే పసిపాపై ఉయ్యాలా. ఈ పాట ఆ రోజు పాడితే ఇక్కడ మళ్ళీ కాకి భాస్కర్ అంటే వాళ్ళు ఖమ్మంలో సభ పెట్టిళ్ళు. అప్పటి వరకు రికార్డ్ చేసి దాన్ని ఆ సభలో మేము రమేష్ గోరెడ్డి అని మేమిద్దరం మిత్రులు మేము కలిసి రిలీజ్ చేసినాం. ఈ పాట షూటింగ్ చేసేటప్పుడు కూడా ఈ తమ్ముడిని ఓ చిన్న సందర్భం అంటే రమేష్ గోరెడ్డిని కూడా పాపం కొట్టి బట్టలను చింపేసి ఇక్కడ ఖమ్మం ఫోర్ట్ కాడ. చాలా బాధాకరమైన విషయం. అట్లా నాగన్న ఈ పాట రాసిన తర్వాత ఈ పాటని సుద్దాల అశోక్ తేజ గారు విన్నారు. విని అవును నాగన్న పేరు విన్నా కానీ ఇందులో నేను నాగన్న గురించి ఒరిజినల్గా చెప్పాను. ఈ రాజ్యం నీ గాత్రానికి నీ గానానికి అదే రాజుల కాలాల వాడినప్పుడు సంస్థానాల కింద వాడినప్పుడు వాళ్ళకి ఇనాములు ఇచ్చి వాళ్ళని కవుల్ని కళాకారులను సాదుకునేవారు. అట్లా నాగన్నకు ఈ రాజ్యం రాసిచ్చినా కూడా నాగన్న గాత్రానికి నీ కాలి గోడుతోనే సమానం. ఈ ప్రపంచం రాసిచ్చినా కూడా తక్కువనే నాగన్నకి. కానీ నాగన్న ప్రజల కోసం కడుపేదగా బతికిండు, కడుపెండ పెట్టుకొని బతికిండు. ఇల్లు లేకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ఒక ఊర్లో ఉండకుండా తనకు అడ్రస్ మార్క్స్ కారోల్ మార్క్స్ కూడా ఎక్కడ తన ఆధార్ కార్డు కానీ సొంత ఊరు కానీ లేదు. అట్లా నాగన్న కూడా ఎక్కడ తనకంటూ ఒక అడ్రస్ కేరాఫ్ లేకుండా జీవితాంతం బతికిండు అతను. అటువంటి మహత్తరమైన వ్యక్తి మీద పాట రాయాలని రాసి పాడి గర్వంగా చెప్తున్నాను. ఈ రాజ్యమే నీకు రాసిచ్చిన నీ పాదధూలికి తూగదు. నాగన్న మా కోసం పుట్టావో వేమన్నయ్యి నాగన్న, మా కోసం గొంతెత్తావో పాణిగ్రహివై పాటన్నా. పాణిగ్రహిని చూడలేదు, చెరబండరాజు చూడలేదు, వెంబడ సత్యం చూడలేదు, తామాడగాను చిన్నబాబు పాటలు పాడేవాడు అతన్ని చూడలేదు. ఇట్లా నాగన్నను చూడాల్సిన భాగ్యం కలిగిందని ఆనందపడే కాలంలో ఉన్నాము. అట్లా నాగన్న ఈ పాట పాడిన తర్వాత నాగన్న పైన అశోక్ తేజ గారిన సుద్దాల హనుమంతు అవార్డు, వాళ్ళ నాన్న అవార్డు ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఈ పాట విన్న తర్వాత నాతో సుద్దాల అశోక్ తేజ అన్న మాట్లాడిన మాటలు ఏంటంటే, యోచన
నాగన్న మీద నువ్వు రాసిన పాట, ఆయన జీవితాన్ని ఇలా చెప్పినవు, ఇదంతా నిజమా, వాస్తవమేనా? కవులం కదా మనం, కాస్త కొంచెం మనం పొగడ్తలు అది కొన్ని ఉంటాయి ఇందులో. అంటే ఎంత మాత్రం పొగడ్తలేదు, ఎంత మాత్రం ఇందులో అతిశక్తులు లేవు, ఇవన్నీ కూడా నిజము, ఈ వాస్తవాలని చెప్పినప్పుడు అశోక్ తేజన కంఠం తీసుకున్నాడు. నిజంగా కూడా ఇంత ఈ కాలంలో ఇంత అద్భుతంగా బతికే కవులు కళాకారులు ఉన్నారా అని. అప్పుడు ఏది ఏమైనా నాగన్నకి మా నాన్న అవార్డు ఇవ్వాలి, నేను ఎప్పుడూ ఇవ్వాల్సింది, అసలు ఆలస్యమైంది. నేను ఏదో ఇక నాగన్నకు నేను క్షమాపణ చెప్తానో ఎట్లా, కానీ నాకైతే నేను నాగన్నకు నేను ఇవ్వాలి, ఇప్పటికైనా ఇవ్వకపోతే ఇది చాలా తప్పే అనుకొని నాగన్న ఇంటికి అశోక్ అన్న వచ్చి, అంటే నాగన్న ఒప్పుకుంటాడా లేదా అదొక కారణం, చాలా అవార్డులను తిరస్కరించుకు సన్మానాలను తనకు తెలియని తెలుగు. కానీ సుద్దాల హనుమంతు తనది గొప్ప చరిత్ర కాబట్టి తాను సాహిత్య తెలంగాణ పోరాట వీరుడు, పాటలు పాడినటువంటి కవి, రచయిత, వాగ్యకారుడు కాబట్టి ఈ రెండు అంశాలు నాగన్నకు అశోక్ గారికి మనం హనుమంతు గారికి సరిపోయింది. ఎట్లా అనంటే హనుమంతు గారు కూడా బట్టలు కుట్టినండి, నాగన్న టైలర్ చేసిండు, హనుమంతు గారు చేసిండు. హనుమంతు గారు సుద్దాల హనుమంతు గారు సాహిత్య తెలంగాణ పోరాటంలో పాల్గొన్నాడు తుపాకీ బట్టి. అలాగే పాటలు రాసి వాగ్యకారుడుగా ప్రజల ముందు తన గానాన్ని వినిపించిండు. ఇలాగే నాగన్న కూడా సాహిత్య తెలంగాణ గోదావరిలో పోరాటంలో తాను అజ్ఞాత జీవితాన్ని గడిపిండు, తాను తుపాకీ పట్టుకున్నాడు, లక్ష్మక్క పట్టుకున్నది. వాళ్ళు పాటలతో ప్రజలు మెప్పించింది. మీ ఇద్దరి జీవితాలు ఒకే ఓరలో పొసిగినే గనక మీరు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు నాగన్న అట్లా నాగన్న కొరకు ఆ రోజు సభ పెడితే కూడా సుందర విజ్ఞాన కేంద్రంలో ఎస్వికేలో ఆ గోడలు పిగిలిపోయినాయి. వచ్చిన జనం కంటే ఒక 300 మంది ప్రజలు బయట నిలబడ్డారు. అటువంటి ఆదరాభిమానాలు, ప్రజల మనసుల్ని చూరగొనే గాత్రం, అలాగే ప్రజా కళాకారుడు, ప్రజాకవి ఎలా బతకాలనో అలాగనే బతికినటువంటి వ్యక్తి. నేను అంతకుముందు చెప్పిన మాబూబు సినిమా డైరెక్టర్ బి నరసింహారావు గారి సభలో ప్రత్యక్షంగా లెల్లే సురేష్ అన్న ఇట్లా పెట్టినప్పుడు కాసిమన్ అన్నాడు, ఇట్లా వాళ్ళందరి ముందు చెప్పిన నేను, ఒకవేళ నాగన్న కనుక మరణిస్తే ఈ భారతదేశంలో నిజంగా ఇప్పుడు మనం కవులు కళాకారులు వాళ్ళని చాలామంది పుట్టిళ్ళు, పోయిన వాళ్ళంతా గొప్ప వాళ్ళందరినీ మనం చూడలేదు, నిజంగా కూడా అది. కానీ ఈ తరంలో మనం కళ్ళారు చూస్తున్నప్పుడు ఉన్నటువంటి ప్రజాకవులు అనుకునే వాళ్ళు ఎవరైనా నాగన్నలా బతకగలుగుతారంటే బతకలేరు. ఎలాంటి మచ్చ కాదు కదా, మరక లేకుండా బతికి, ఎలాంటి మచ్చ లేకుండా, మచ్చ మాత్రమే మరక కూడా లేకుండా బతికినటువంటి ఒక సైబీరియన్ కొంగ నాగన్న, ఒక సైబీరియన్ పక్షి నాగన్న అని నేను బతికుండగానే చెప్పాను. అట్లే బతికిండు. అలాగే మొన్న 3వ తారీఖు రోజు తాను ఈ నేలను విడిచి వెళ్ళిపోయిండు. తాను కలగన్న సామ్యవాదం, తాను కలగన్న సమసమాజం, తాను కలగన్నటువంటి విప్లవం రాకముందే తాను వస్తుంది, ఇక్కడే ఉంది, ఇగొస్తుంది అని బతికినటువంటి, పరితపించినటువంటి ఒక గొప్ప విప్లవ వాగ్గేయకారుడు మరణించడం అనేది మనం నిజంగా కూడా కొంత పోరాట వారసత్వాన్ని మనం ఎప్పుడైతే మర్చిపోయిన ప్రతి క్షణం తన గలంతో నిద్రలేపినటువంటి ఒక గొప్ప వాగ్గేయకారుని కోల్పోయినందుకు ఈ భారత సమాజం బాధపడుతుంది, కన్నీరు పెడుతుంది, పాటమ్మ దుఃఖశిల్తుందని నేను భావిస్తూ, నాగన్నతో నాకు దొరికిన ఒక 25 ఏళ్ళ ఆయనతో నా స్నేహం, ఆయనతో నా బంధుత్వం, ఆయనతో నా పదచర్యం ఇవన్నీ కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నాగన్న నా పాటలు పాడినందుకు, నాతో రాయించినందుకు, నాగన్న నా పాటలు పాడింది 2 పాటలు మాత్రమే. ఆ తర్వాత ఆయన చాలా పాటలు నాతో రాయించి పాడించుకున్నాడు. అటువంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడం చెప్పను, పుట్టాలి అని కోరుకుంటున్నాం. చాలా వేలాదిగా పుట్టాలి, వేలాదిగా నాగన్నలాగా గానం చేయాలి. నాగన్న
పేరు నిలుపాలే, నాగన్న బాటలో కవులు కళాకారులు నడవాలని ఆశిస్తూ స్వేచ్ఛ టీవీ వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నాగన్నకు స్వేచ్ఛ టీవీ ద్వారా జోహార్లు అర్పిస్తూ, జోహార్ కామ్రేడ్ నాగన్న, ప్రజాకళలు వర్ధిల్లాలి, మీ ఆశయాలను మేము మోసుకుపోతాం తప్పకుండా.